వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వీడియో కాన్ఫరెన్స్ హాల్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. జ్వర పీడితులకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ మధుసూదనాచారి. చకచకా జరిగిన తాత్కాలిక రోడ్డు మరమ్మతు పనులు. అత్యాచారం కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష. సూర్యనగర్ 1వ వీధిలో రోడ్డును ఏర్పాటు చేయాలి, నిరసన తెలిపిన స్థానికులు. వార్తలను వివరాలు. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని జిల్లా సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ను పునరుద్ధరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ను డిఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏఓ వాసుదేవంతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా సచివాలయంలో ఉద్యోగులు తమ విధులు నిర్వర్తించడానికి అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా గతంలో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ ను జేసీ విద్యాధరి మరియు డిఆర్ఓల ఆధ్వర్యంలో పునరుద్ధరించి వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ గా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు కార్పొరేట్ తరహాలో పరిశుభ్రత, పచ్చదనం పెంపు, మౌలిక వసతుల కల్పన, రికార్డుల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. రికార్డులు సమర్థవంతంగా నిర్వహిస్తే సమస్యల పరిష్కారం సులభమవుతుందన్నారు. నూతన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను అవసరమైన అన్ని ప్రభుత్వ శాఖలు వినియోగించుకోవచ్చన్నారు. డిఆర్ఓ మోహన్ కుమార్ మాట్లాడుతూ, సమర్థవంతమైన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేయడం అధికారులు, సిబ్బంది అదృష్టమని, నేను డిఆర్ఓగా జిల్లా పదవి బాధ్యతలు స్వీకరించి 1 సంవత్సరం పూర్తవుతోందని తెలిపారు. ప్రభుత్వ అధికారులు తమ అధికారిక కార్యకలాపాల నిర్వహణకు అనువుగా వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి గతంలో జిల్లాకు విశిష్ట సేవలు అందించిన నాగార్జున ఐఏఎస్ పేరుతో జిల్లా కలెక్టర్ నామకరణం చేశారన్నారు. జిల్లా కలెక్టర్ జిల్లాకు వచ్చిన అనంతరం తీసుకున్న నిర్ణయాల ద్వారా మార్పు మొదలైందని, త్వరలో జిల్లా అభివృద్ధి పదంలో పయనిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. హాస్పిటళ్లు, పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారని, 17 తహసీల్దార్ల కార్యాలయాల్లో అవసరమైన ఎంఆర్ఓ ఛాంబర్లు, మీటింగ్ హాళ్లు, ప్రజలు వేచి ఉండే గదులు, మరుగుదొడ్ల మరమ్మతులకు సహకరిస్తున్నారన్నారు. కలెక్టర్ సూచనలతో జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు కాంట్రాక్టర్ల ద్వారా మాట్లాడి పనులు వేగవంతం చేశారన్నారు. కలెక్టరేట్లోని 3 బ్లాక్ల అధికారులు ఈ కాన్ఫరెన్స్ హాల్ను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి జిల్లా స్థాయి నుంచి కింది స్థాయి వరకు సిబ్బంది అందరూ కలెక్టర్కు సహకరిస్తారన్నారు. కార్యక్రమంలో చిత్తూరు ఎంఆర్ఓ కులశేఖర్, కలెక్టరేట్లోని వివిధ శాఖలకు సంబంధించిన సెక్షన్ సూపరింటెండెంట్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎంప్లాయీస్ ప్రొడక్టివిటీ కోసం వర్క్ స్పేస్ కొంచెం బాగుండాలి. సో ఈ ఆలోచనతో బీసీ హాల్ బేసిక్లీ రెనోవేట్ చేయడం జరిగింది. అండ్ ఈ బీసీ హాల్తో పాటు ఒక కంట్రోల్ రూమ్ మానిటరింగ్ కూడా తయారు చేయడం జరిగింది. ఐడియా ఇస్ ఎంప్లాయీస్కి ఏదో రిక్వైర్మెంట్స్ ఉంటే వర్క్ ప్లేస్లో మనం వర్క్ చేయాలి. అండ్ టైం టు టైం ఆఫీస్ స్పేస్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. సో ఈ సందర్భంగా బేసిక్లీ జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, కలెక్టరేట్ సంతోష్ గారు లీవ్, బేసిక్లీ సంతోష్ గారు వెంటర్ వాళ్ళంతా పని చేశారు. సో వాళ్ళ తరఫు నుంచి ఉన్నారు. So basically office spaces, cleanliness, sanitation, hygiene, plus record keeping and infrastructure creation, a very important component.
ఎప్పుడైనా ప్రైవేట్ సెక్టర్స్ ప్రైవేట్ ప్లేసెస్కి వెళ్తామో అక్కడ కరెక్ట్గా మేనేజ్మెంట్ చేస్తుంది. సో విత్ టైం బీయింగ్ గవర్నమెంట్ స్పేసెస్ కూడా సేమ్ సరిగ్గా రావాలి. సో మేనేజ్మెంట్ అండ్ మెయింటెనెన్స్ లో ప్రతి వ్యక్తికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. సో మీరు కూడా బేసిక్లీ మీ ఆఫీస్ స్పేసెస్ బాగానే మెయింటైన్ చేయాలి. బికాస్ వాట్ హ్యాపన్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఓనర్షిప్ రెస్పాన్సిబిలిటీ వీఆర్ ఫౌండ్ లిటిల్ బిట్ లెస్. అండర్స్టాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫైనాన్షియల్ సపోర్ట్ అందరికీ కావాలి, బట్ స్టిల్ whatever sources we have, we should use effectively. And the conference all plus command control center ద్వారా సో ఖచ్చితంగా మనం బెటర్ సర్వీస్ డెలివరీ చేయగలుగుతాం. అండ్ సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సపోర్ట్ విత్ దేర్ కాంట్రిబ్యూషన్ టుడే వీఆర్ ఏబుల్ టు రిమూవ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వారి యొక్క దిశానిర్దేశకత్వంలో మన జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా కర్తవ్య దీక్షా నిర్వహణ మనందరం చూశాము. ఎంత అంకిత భావంతో పనిచేస్తారో మనందరికీ తెలుసు. కలెక్టరేట్లో ఉన్నటువంటి తన స్టాఫ్ కానీ, లేకపోతే మండలాల్లో ఉన్నటువంటి సిబ్బంది కానీ ఫెసిలిటీస్ విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదన్న కాన్సెప్ట్ లో చాలా రకాల కలెక్టరేట్లో ఉన్నటువంటి సిబ్బంది విషయంలో కానీ, కలెక్టరేట్ కి సంబంధించినటువంటి ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయంలో కానీ చాలా ముందుకు తీసుకువెళ్తున్నారు సార్. అటువంటి మంచి డైనమిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ తో మనం పనిచేయడం అనేది నిజంగా నాకు ఈ 1 year కాలంలో సార్ ఒక అదృష్టం ఏంటంటే ఈ రోజుతో నాకు 1 year అయింది సార్. సో ఈ 1 year 29 అక్టోబర్ 2024 చేరాను. సో ఇవాళ కరెక్ట్ గా మీ యొక్క సూచనతో ఈ కాన్ఫరెన్స్ హాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా నాకు వచ్చినందుకు ఈ 1 year లో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వెనకాల ఉంది, అన్ని కూడా మేము చేస్తాం సార్. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టరేట్ కాంపౌండ్ ఉన్నటువంటి 3 బ్లాక్ల వాళ్ళు కూడా అందరూ కూడా ఎప్పుడు కూడా ఏ పని చెప్పినా కూడా తమ చెప్పిన దానికి సంసిద్ధతతో ఉంటారు సార్. సిపిఓ గారు, సిఇఓ గారు అందరూ ఆల్మోస్ట్ అందరూ కూడా ఉన్నారు. ఎంటైర్ 4 రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ అందరూ కూడా we felt very happy sir. సో మీ ఏబుల్ హంబుల్ అడ్మినిస్ట్రేషన్ లో అందరం కూడా చక్కగా పనిచేయడానికి మరింత కర్తవ్యోన్ముఖులు అవుతామని చెప్పి తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. బురద రోడ్డుపై రాకపోకలు సాగించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. పుంగనూరు పట్టణం సూర్యనగర్ 1వ వీధికి రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ బురద రోడ్డుపై స్థానికులు నిలుచుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ వీధిలోని రోడ్డు పరిస్థితి దారుణంగా ఉందని, ప్రస్తుతం వర్షాలు పడడంతో రోడ్డు మొత్తం బురదమయంగా మారి మరింత అధ్వానంగా మారిందని చెప్పారు. ఈ వీధి గుండా అనేక మంది పిల్లలు పాఠశాలలకు వెళ్తూ ఉంటారని, చాలా మంది ఎన్నోసార్లు కాలు జారిపడి గాయపడినట్లు తెలిపారు. కాస్త అజాగ్రత్తగా నడిచిన చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరైనా కాలు జారి కింద పడాల్సిన పరిస్థితి ఉందన్నారు. రోడ్డుపై నిలిచిన వర్షపు నీరుతో దోమలు తీవ్రమైనట్లు వారి బాధను స్థానికులు వ్యక్తపరిచారు. గతంలో పలుసార్లు రోడ్డు దుస్థితిపై గ్రీవెన్స్ లో అర్జీలు ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ వీధికి రోడ్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సూర్యనగర్ ఫస్ట్ ఇది రోడ్డు బాగాలేదు, నీళ్ళు నిలిచిపోయి దోమలన్నీ కుట్టి ఆరోగ్యాలు బాగలేకపోతున్నాయి. అందరికీ ఇదే రోడ్డు, అందరూ పడిపోతున్నారు. పుంగనూరు, నా పేరు కృష్ణప్ప. సూర్యనగర్ 1వ వీధి నీళ్ళన్నీ నిలిచిపోయి దోమలన్నీ వచ్చినాయి. నీళ్ళు వర్షాలు ఎక్కువ అయిపోయి దినము చిన్నపిల్లలు అందరూ పడిపోతున్నారు. ఈ స్కూల్ నారాయణ స్కూల్ ఉంది, కృష్ణ చైతన్య ఉంది, ఇంపల్ స్కూల్ ఉంది, బీకేపల్లి స్కూల్, అందరూ ఇదే దావాలనే చిన్నపిల్లలు ఆడవాళ్ళంతా ఇట్లే స్కూటీల్లో అంతా మొన్న కూడా పడిపోయినారు. చిన్నపిల్లలు కుక్కలంతా తడిచిపోయినాయి. ఈ స్పందించే అధికారులు మాకు రోడ్డు వేయాలని కోరుకుంటా ఉన్నాం. పుంగనూరు సూర్యనగర్ 1వ వీధిలో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయండి.
రోడ్లు అసలు స్పందించట్లేదు. ఇక్కడ పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. బైక్లు అయితే చాలా స్లిప్ అయిపోతున్నాయి. కరెక్ట్గా ఇంటి ముందుకు వచ్చి అక్కడే పడిపోతున్నారు. చాలామంది చాలా సఫర్ అవుతున్నారు. ఇంతవరకు ఎవరు యాక్షన్ తీసుకోలేదండి. సో అందుకని మీరు రోడ్లు వేయాల్సిందిగా కోరుకుంటున్నామండి. పిల్లలకైతే చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం వచ్చిందంటే అసలు బయటికే వెళ్ళలేకుండా ఉన్నాము. మీరు దయచేసి రోడ్లు వేయాల్సిందిగా కోరుకుంటున్నామండి. నిర్వహించే శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం సందర్భంగా ఈ నెల 30న గురువారం శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం వేడుకగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శ్రీవారికి పూజా కైంకర్యాల అనంతరం సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున భక్తాదులు పాల్గొని శ్రీవారి కళ్యాణోత్సవాన్ని తిలకించాలని కోరారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జ్వరాలతో వచ్చే వారి సంఖ్య పెరిగిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి చిన్నపిల్లల వైద్య నిపుణులు మధుసూదనాచారి పేర్కొన్నారు. జ్వరాలతో వచ్చిన పిల్లలకు వైద్య సేవలు అందించారు. పిల్లల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. తెచ్చుకుందాన్ని పడుతుంది. ఎందుకంటే అది 4 సార్లు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రాగునీరు కాచి వడపోసి తాగాలని, బయట ఆహార పదార్థాలు తీసుకోకుండా వేడి ఆహార పదార్థాలు భుజించాలన్నారు. జంక్ ఫుడ్లకు దూరంగా ఉండాలని, భోజనానికి ముందు చేతులు పరిశుభ్రత పాటించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా మురుగునీరు మళ్లించే చర్యలు చేపట్టి పరిశుభ్రతపై దృష్టి సారిస్తే ఆరోగ్యవంతంగా జీవించవచ్చన్నారు. డెంగ్యూ వ్యాధికి కారకాలైన దోమలు వ్యాపించకుండా పాత వాటర్ బాటిల్స్, టైర్లు, కొబ్బరి చిప్పలు, పాత్రలో నీరు నిల్వ ఉండకుండా తొలగించాలన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే చేపట్టాలని చెప్పారు. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్యం పొందాలని కేసీటీవీ ద్వారా తెలిపారు. సీజనల్ డిసీజ్ గురించి మాట్లాడుకుంటే ఈ వర్షాలు తగ్గి పడిన తర్వాత ఎక్కడ పడితే అటు నీళ్ళు ఇవ్వడం, దోమలు ఎక్కువ పెరగడం, వైరల్ జబ్బులు ఎక్కువ వస్తున్నాయి, మలేరియా జబ్బులు ఎక్కువ వస్తున్నాయి. సో ఈ సీజనల్ డిసీజ్ కాపాడుకుంటే మన పిల్లల్ని, చంటి పిల్లల్ని, పెద్ద పిల్లల్ని అందరూ కూడా వెచ్చగా పెట్టుకోవడము, వర్షవత్తులేకుండా చూడడము, మాస్క్ ధరించడము, అట్లాగే బయట ఫుడ్లన్నీ తీసుకోకపోవడము, ఖచ్చితంగా దోమతలు వాడడము, చుట్టుపక్కల నీళ్ళు వంటి కూడా పారపోసి డ్రై డే పాటించడము, నీళ్ళు ఇచ్చిన ప్రదేశాలంతా క్లీన్ చేయడము, అట్లాగే మస్కిటోస్ రాకుండా నీళ్ళ ధరలంతా కూడా మనకు బ్లీచింగ్ పౌడర్స్, లైమ్ అవన్నీ చల్లడము, అట్లాగే నీటి పంటల్లో వాటిలో అంతా రాయల్ బాల్స్ వేయడము అవన్నీ చేసి దోమలు పెరగకుండా చూసుకోవాలి. ఇంకా దోమలు పుట్టకుండా మనం రెపెలెంట్స్ వాడుకోవడం, దోమతలు వాడడం, స్కిల్స్ వాడుకుని దోమతలను చూసుకుంటే మనం మలేరియా జ్వరాలు రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ జ్వరాలు వచ్చినప్పుడు ప్రతి జ్వరం వస్తే చిన్న జ్వరాలు అనుకోకుండా దగ్గరలో ఉన్న ఆసుపత్రులు చూపించుకొని ఇప్పుడు ఉండే జ్వరాలలో వైరల్ ఫీవర్స్ అలాగే మలేరియా జ్వరాలు అలాంటివి చూసుకొని వైద్యం చేసుకున్నామంటే ప్రతి దానికి టెస్టులు ఉన్నాయి, మందులు ఉన్నాయి. సో ప్రతి ఫీవర్ కేసు కూడా 24 గంటలు చూడబడుతుంది మన హాస్పిటల్లో. సో ప్రతి 24 గంటలు కూడా మనం మార్నింగ్ వరకు వెయిట్ చేయకుండా హై ఫీవర్ ఉన్నప్పుడు రాత్రులు వచ్చి వెంటనే చూపించుకొని మనం అవసరమైతే అడ్మిషన్ అవ్వడము, మందులు వాడుకోవడం వల్ల ఈ వైరల్ జ్వరాల నుంచి మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఇళ్లలో ప్రతి ఒక్కరూ వేడి నీళ్ళు కాసేలాచి వాడుకోండి. ఎవరికైనా జలుబు తగ్గుంటే అందరూ మాస్కులు వేసుకోండి. బయట ఆహారాలు బయట మానేయండి.
ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి. మన హాస్పిటల్లో ఈ సదుపాయాలన్నీ ఉపయోగించుకోండి. ఈ విషయాలన్నీ మీకు కేసీటీ ద్వారా తెలియజేస్తున్నాను. అష్టమి సందర్భంగా చౌడేపల్లి మండలం పుదిపట్లలోని నాగభైరవ స్వామికి విశేష పూజలు జరిగాయి. మొదట స్వామివారి మూలవర్లను పల పంచామృతాలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం గ్రామ ప్రజలు స్వామివారిని దర్శించుకున్నారు. బాలిక కిడ్నాప్ అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ మంగళవారం స్థానిక జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి శంకర్రావు తీర్పు చెప్పారు. ప్రత్యేక పీపీ మోహన కుమారి వివరాల మేరకు పుంగనూరు మండలం ఉలవలదిన్నెకు చెందిన 28 సంవత్సరాల పూజారి కళ్యాణ్ మేస్త్రిగా పనిచేసేవాడు. ఇతను ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో పెళ్లి చేసుకుందామని చెప్పి బాలికను కర్ణాటకకు తీసుకువెళ్లాడు. కుమార్తె ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పొంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కళ్యాణ్పై ఫోక్సో కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు 6,500 రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. బాధితురాలికి ₹1,00,000 నష్టపరిహారం ప్రభుత్వం తరఫున అందజేయాలని చిత్తూరు కలెక్టర్ను ఆదేశిస్తూ తీర్పులో పేర్కొన్నారు. పొంగనూరు పట్టణం చింతల వీధి నందు వెలిసి ఉన్న గ్రామదేవత నడువీధి గంగమ్మకు పుర ప్రజలు అభిషేకం నిర్వహించి విశేష పూజల్ని గావించారు. పట్టణంలోని కటకిందపాలెం, చింతల వీధి, వివేకానంద నగర్ మహిళలు అమ్మవారికి పూజలు నిర్వహించి ప్రసాద వినియోగం చేశారు. అర్చకులు రామకృష్ణ స్వామి అమ్మవారికి పల పుష్పాలతో అభిషేకం నిర్వహించి అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ప్రతి మంగళవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు పౌర్ణమి ముందు రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు ఏబీవీపీ వారు ఆహార ప్యాకెట్లను అందజేశారు. బుధవారం పట్టణంలో వలస కార్మికులు, నిరుపేదలకు, అభాగ్యులకు యాచకులను గుర్తించి ఆహారం పంపిణీ చేశారు. వరుసగా వర్షాలు కురుస్తూ ఉండటంతో ఆకలితో అలమటిస్తున్నారని భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. అంతర్రాష్ట్ర రోడ్డుగా పేరొందిన పుంగనూరు బెంగళూరు రోడ్డు మరమ్మతు పనులు చకచకా జరిగాయి. ఇటీవల కురిసిన వర్షాలకు స్థానిక ట్యాంక్ బండ్ వినాయక స్వామి ఆలయం నుంచి కతార్లపల్లెం మలుపు వరకు రోడ్డు అధ్వానంగా తయారైంది. రోడ్డు దుస్థితిపై కేసీటీవీలో వాహనదారులు అగచాట్లు పడుతున్నారని పలుమార్లు వార్తా కథనాలు ప్రసారమయ్యాయి. సమస్యను గుర్తించి స్పందించిన పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పూర్వపు ఇన్ఛార్జ్ వెంకటరామరాజు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో తాత్కాలిక మరమ్మతు పనులు చురుగ్గా సాగాయి. త్వరలోనే రోడ్డు విస్తరణతో పాటు తారు రోడ్డు వేయడం జరుగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వీడియో కాన్ఫరెన్స్ హాల్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. జ్వర పీడితులకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ మధుసూదనాచారి. చకచక జరిగిన తాత్కాలిక రోడ్డు మరమ్మతు పనులు. అత్యాచారం కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష. సూర్యనగర్ 1వ వీధిలో రోడ్డును ఏర్పాటు చేయాలి, నిరసన తెలిపిన స్థానికులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.